హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రఫీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ గురించి తెలుసుకున్నాం ఫ్రెండ్స్. తెలుసుకునే ముందు సెబీ గైడ్లైన్స్ అయితే ఒకసారి చదవాలనుకుంటున్నాను. నేను సెబీకి అడ్వైజర్ అయితే కాదు ఫ్రెండ్స్. నేను సెబీ ద్వారాగా ఏ విధమైన లైసెన్స్ పొందలేదు. తద్వారా నేను ఏ విధమైన రికమెండేషన్కి అనర్హుని. అది ఆప్షన్స్లో కావచ్చు, ఫ్యూచర్లో కావచ్చు, స్టాక్లో కావచ్చు. సో ఈ వీడియో ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ గురించి మాత్రమే వీడియోని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఏ విధమైన రికమెండేషన్ అయితే చేయటం లేదు ఫ్రెండ్స్. సో చూడండి ఫ్రెండ్స్, మనకి మార్కెట్ 52,342 దగ్గర అయితే క్లోజ్ అవ్వడం జరిగింది బ్యాంక్ నిఫ్టీ శుక్రవారం నాడు. సో మనం ఇప్పటి నుంచి కూడా మార్కెట్ కొద్ది హెల్దీ కరెక్షన్ వైపు రావాలి మార్కెట్ అని కూడా చెప్పడం జరుగుతుంది. హెల్దీ కరెక్షన్ అంటే కొద్ది సెల్లింగ్లో మొత్తం టోటల్ సెల్లింగ్లో రావడం కాదు ఫ్రెండ్స్. మార్కెట్ బయ్యర్స్ చేతిలో ఉంది. బయ్యర్స్ చేతిలో నుంచి మార్కెట్ కొద్దిగా హెల్దీ కరెక్షన్ అంటే డౌన్ సైడ్కి కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు అన్నమాట. వాళ్ళు ఎప్పుడైతే ప్రాఫిట్ వాళ్ళు చేస్తారో సెల్లర్స్ కూడా ఎంటర్ అవుతారు. ఇద్దరు కూడా ప్రాఫిట్లోకి వస్తారన్నమాట. ఒకవేళ మార్కెట్ని సెల్లింగ్ ఒక హెల్దీ కరెక్షన్ వచ్చి మన బేస్మెంట్ ఏర్పాటు చేసుకుని మార్కెట్ అప్సైడ్ మూమెంట్ వెళ్తే మాత్రం మళ్ళీ మార్కెట్ మనకి 55,000 మార్క్ని టచ్ అయ్యే పాసిబిలిటీ బ్యాంక్ నిఫ్టీ కనిపిస్తుంది ఫ్రెండ్స్. అయితే మార్కెట్ నిన్న శుక్రవారం మార్కెట్ వాల్యూమ్ ప్రకారం మనం చూసుకుంటే మాత్రం రాంగ్ సెల్లింగ్ అయితే మార్కెట్ రావటం జరిగింది. సో ఈ రాంగ్ సెల్లింగ్ని మార్కెట్ రేపు అడ్జస్ట్మెంట్ చేసుకోవాలని ఉందా లేదా అని చెప్పి అది కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే రేపు మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే, ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మార్కెట్ 52,000 దగ్గర 52,000 దగ్గర రౌండ్ ఫిగర్ కాబట్టి 52,000 దగ్గర సపోర్ట్ లెవెల్ ఉంది. ఆ 52,000 దగ్గర కూడా సపోర్ట్ లెవెల్ ఎందుకు వచ్చింది కూడా అది మీకు ఒకసారి చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది ఆప్షన్ చైన్ అనాలిసిస్. మన మార్కెట్ ప్రజెంట్ 53,000 నుంచి 52,400 మధ్యలో ఉంది. సో ఇక్కడ మార్కెట్ చూడండి, మనకి 52,000 దగ్గర దగ్గర మనకి మార్కెట్ ఓఐ చేంజెస్ అయితే జరుగుతుంది అనమాట. ఓఐ చేంజెస్ మనకి మార్నింగ్ టైంలో చూసాను. ఈ మార్నింగ్ టైం నుంచి మనం చూసుకున్నట్టు కొద్దిగా ఆఫ్టర్నూన్ కూడా కొద్దిగా పెరిగింది. మార్కెట్ క్లోజ్ అయ్యడం కూడా కొద్దిగా ఎంటర్ అయ్యారు కొంతమంది. అంటే ఓఐ చేంజెస్ అయితే కొద్దిగా పెరుగుతూ వచ్చినాయి. ఇలాగే రేపు సోమవారం మార్కెట్ కూడా ఓఐ చేంజెస్ అయితే పెరిగితే మాత్రం 52,000 నుంచి 51,900 నుంచి 52,000 దగ్గర మధ్యలో మార్కెట్ ఒక సపోర్ట్ లెవెల్ ఏర్పాటు చేసుకుంటుంది మార్కెట్. ఏర్పాటు చేసుకున్న తర్వాత మార్కెట్ అక్కడి నుంచి ఒక అప్సైడ్ మొమెంటం వెళ్ళే పాసిబిలిటీ ఉందని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తాను అనమాట. సో అదేవిధంగా ఒకసారి మనం చార్ట్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. సో ఇక్కడ మార్కెట్ మనం 3-4 రకాలుగా ఆలోచించాల్సి వస్తుంది. మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అవుతుందా, గ్యాప్ అప్ ఓపెన్ అవుతుందా, గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుందా మనం చూసుకోవాలి. గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుందంటే ఇందా చెప్పిన విధంగా 52,000 దగ్గర నుంచి మన మార్కెట్ బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం ఉంది. అక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంట్ వెళ్ళే పాసిబిలిటీ ఉంటుంది. అలా కాకుండా ఫ్లాట్గా ఓపెన్ అయితే మాత్రం వెయిట్ అండ్ వాచ్ చేద్దాం. ఎప్పటివరకు అప్సైడ్ మూమెంటం వెళ్తుందా, అంటే అప్సైడ్ మూమెంటం వెళ్తుందా, డౌన్ సైడ్ మూమెంట్కి వస్తుంది చూడాలా. అప్సైడ్ మూమెంట్కి వెళ్తుందంటే మాత్రం రాంగ్ సెల్లింగ్ని అడ్జస్ట్మెంట్ చేసుకుని మార్కెట్ సెల్లింగ్లోకి వెళ్తుంది. అక్కడి నుంచి మళ్ళీ మార్కెట్ మధ్య నుంచి డౌన్ సైడ్ అయ్యే అవకాశం పాసిబిలిటీ ఉండే అవకాశం ఉంది. అలా కాకుండా మార్కెట్ డౌన్ సైడ్ వచ్చి మరి మన 52,000 దగ్గర నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకుని మనకు అక్కడి నుంచి అప్సైడ్ మూమెంట్ వెళ్తే మాత్రం డెఫినెట్గా మళ్ళీ మార్కెట్ని ఆల్ టైమ్ హైని మనకి మార్కెట్ ఒకసారి మళ్ళీ మనం చూసే అవకాశం ఉంటుంది. అంటే రేపు కాదు, నెక్స్ట్ వీక్ కానీ ఆ పైన కానీ. ఒకవేళ టోటల్గా మనం మార్కెట్ చూసుకుంటే మాత్రం మనం 46,000 దగ్గర నుంచి మార్కెట్ మనం చూసుకుంటే మాత్రం కొద్దిగా రాంగ్ సెల్లింగ్ మనకి ఫస్ట్ సెల్లింగ్ ఇక్కడ నుంచి మనకి రాంగ్ సెల్లింగ్ జరిగినప్పుడు మార్కెట్ అడ్జస్ట్మెంట్ అయ్యింది. ఆ అడ్జస్ట్మెంట్ కూడా మార్కెట్ అప్సైడ్ మూమెంట్ వెళ్ళిన తర్వాత మార్కెట్ కొద్దిగా వాల్యూమ్ ప్రకారం చూసుకుంటే రాంగ్ బయింగే వెళ్ళింది మార్కెట్. దానికి మాత్రం కంపల్సరీగా మార్కెట్ కొద్దిగా డౌన్ సైడ్ రావాలి. కంపల్సరీగా వస్తే మాత్రం మరీ మంచిది అనమాట. ఎందుకంటే న్యూ కమర్స్ అందరూ జాయిన్ అవుతారు. ఎందుకంటే మార్కెట్ కరెక్షన్ అయితే ఎంటర్ అవుతుందని చాలామంది చూస్తున్నారు. అలాంటి వాళ్ళందరికీ కూడా మార్కెట్ ఒక అవకాశం ఇచ్చినట్టు అనమాట. సో చూడండి, మార్కెట్ ఒకవేళ డౌన్ సైడ్ వస్తే మాత్రం సపోర్ట్ లెవెల్ ఉంది, అది కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మార్కెట్ ఒక సపోర్ట్ లెవెల్ ఏర్పాటు చేసుకుని వెళ్ళింది. ఇంతకుముందు రెసిస్టెంట్ లెవెల్ ఇప్పుడు సపోర్ట్గా మారింది, అది కూడా మీకు చూపిస్తాను. చూడండి, ఇక్కడ నుంచి మార్కెట్ మల్టిపుల్ టైము మన లెవెల్ని సపోర్ట్ చేసుకుంటూనే
సో సపోర్ట్ చేసుకుని మార్కెట్ వెళ్ళటం జరిగింది. చూడండి ఇక్కడ ఒక రెసిస్టెంట్ లెవెల్ ఇంతకుముందు రెసిస్టెంట్ లెవెల్‌గా ఉన్నది ఇప్పుడు సపోర్ట్‌గా మారడానికి ట్రై చేస్తుంది. ఇంతకుముందు సపోర్ట్ లెవెల్‌గా మారి అప్‌సైడ్ మూవ్‌మెంట్ వెళ్ళింది మార్కెట్. ఇంకోసారి అటెంప్ట్ చేస్తే మంచిదన్నమాట. ఈ లెవెల్‌ని స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్‌గా మార్కెట్ బేస్‌మెంట్ ఏర్పాటు చేసుకుంటుంది. ఇంకోసారి అటెంప్ట్ చేస్తే చూడండి మనకి గతంలో ఇక్కడ ఈ లెవెల్ నుంచి ఈ లెవెల్ నుంచి రెసిస్టెంట్ క్రియేట్ చేసిన డౌన్‌ఫాల్ అయింది. మళ్ళీ అగైన్ కొద్దిగా బ్రేక్ చేసింది మార్కెట్, కనుక అవ్వలేదు, వాల్యూమ్ సరిపోలేదు, మళ్ళీ డౌన్ సైడ్‌కి వచ్చి రావడం జరిగింది. మళ్ళీ ఎగ్జాక్ట్‌గా మళ్ళీ ఈ లెవెల్ దగ్గరికి వచ్చేటికి ఒక రెసిస్టెంట్గా ఫేస్ చేసుకుని డౌన్ సైడ్కి అయింది. సరిగ్గా మల్టిపుల్ అనమాట 1 2 3 4 5 6 టైమ్స్ 5 టైమ్స్ అనమాట ఈ లెవెల్ని మార్కెట్ టచ్ చేసి కిందకి రావడం జరిగింది అనమాట. అదేవిధంగా సపోర్ట్ లెవెల్ కూడా చూడండి, కింద ఒకసారి మళ్ళీ సపోర్ట్ లెవెల్ చూపిస్తాను మీకు. సో ఈ సపోర్ట్ లెవెల్ రెసిస్టెంట్ చూడండి, మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను, ఎందుకంటే మార్కెట్ కొద్దిగా సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లెవెల్స్ ఏ విధంగా ఫేస్ చేసుకుంటుందని చెప్పి మీరు చూపిస్తాను మాత్రమే. సో ఎందుకంటే మార్కెట్ ఇంతకుముందు రెసిస్టెంట్గా ఉంది, సపోర్ట్గా ఉంది, ఇప్పుడు ఈ రెసిస్టెంట్ని సపోర్ట్గా మార్చుకుంది మార్కెట్. సరైన వాల్యూమ్ ఇంతకుముందు వెళ్ళలేదు కూడా మళ్ళీ మార్కెట్ డౌన్ఫాల్ వస్తే ఈ లెవెల్ దగ్గర కంపల్సరీ రావాల్సి వస్తుంది అనమాట. ఈ లెవెల్ దగ్గర రెసిస్టెంట్ లెవెల్కి వచ్చి మళ్ళీ బేస్మెంట్ అయితే చాలా మంచి హెల్దీ కరెక్షన్ అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తాను మార్కెట్ని. అంత హెల్దీ కరెక్షన్ ఇక్కడ నుంచి నేను ఆల్ టైమ్ మళ్ళీ స్టాక్స్లో కావచ్చు, ఫ్యూచర్లో కావచ్చు, ఆప్షన్ కావచ్చు, నేనైతే హోల్డ్ పెట్టేసుకుంటాను అనమాట. ఒకవేళ ఇంతవరకు సెల్లింగ్ ప్రెజర్ కొద్దిగా వస్తే మంచిదన్నమాట ఈ లెవెల్ని. ఓకేనా. సో ఈ సపోర్ట్ లెవెల్ మీకు చూపిస్తున్నాను, తీసేస్తున్నాను, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు మీరు. సో జస్ట్ ఇదనమాట. సో మళ్ళీ ఒక్కసారి ఈ ఈ ఈ సపోర్ట్ లెవెల్ ఇంతకుముందు రెసిస్టెంట్గా మారింది, చిన్న స్మాల్ అనమాట, ఈ రెసిస్టెంట్గా మారింది. ఇది మాత్రం కొద్దిగా డౌన్ఫాల్ వచ్చి ఈ లెవెల్ని సపోర్ట్ చేసుకుని వెళ్తే మాత్రం ఇది కూడా స్ట్రాంగ్ అవుతుంది, ఇది కూడా స్ట్రాంగ్ అవుతుంది, రెండు కూడా మనం స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్గా మనం అభివర్ణించుకోవచ్చు అనమాట. సో ఈ స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ మనకి విత్ వాల్యూమ్ ప్రకారం రావాలా. వాల్యూమ్ ప్రకారం వస్తే మాత్రం డెఫినెట్గా మార్కెట్లో కొద్దిగా మనకి హెల్దీ కరెక్షన్ అని చెప్పి నేనైతే అనుకుంటాను అనమాట. ఓకేనా. అయితే ఇది తీయాల్సిన ఫ్రెండ్స్, మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు, ఈ లెవెల్ ఆ లెవెల్ తీయాల్సి మీకు చూపిస్తాను వరకు సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లెవెల్స్. ఓకేనా. 5 మినిట్స్ చాట్లో ఒకసారి కన్వర్ట్ అవుతాను ఫ్రెండ్స్. నేను ఇంట్రాడే బేసిక్లో ఒకసారి సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ చూపిస్తాను మీకు. చూడండి ఫ్రెండ్స్, నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా మీకు నేను సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ చెప్పడం జరిగింది. ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ ఒక రెసిస్టెంట్ ఫేస్ చేసుకుంటుందని కూడా చెప్పడం జరిగింది మీకు. ఈ లెవెల్ని రెసిస్టెంట్ లెవెల్గా ఫేస్ చేసుకుని కూడా మీకు చెప్పడం జరిగింది. అదేవిధంగా సపోర్ట్ లెవెల్ కూడా నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పడం, ఈ లెవెల్ని ఒక సపోర్ట్ లెవెల్గా మార్చింది. నేను ఈ లెవెల్ని మార్కెట్ చూడండి, మనకి నిన్న శుక్రవారం నాడు చూసుకుంటే ఎగ్జాక్ట్గా మన లెవెల్ దగ్గరికి వచ్చి సపోర్ట్ తీసుకుని మార్కెట్ అప్సైడ్ మూవ్మెంట్ వెళ్ళి మళ్ళీ లెవెల్ని వచ్చి ఇంట్రాడే బేసిక్లో మంచి వాల్యూమ్తో బ్రేక్ చేసిందన్నమాట. బ్రేక్ చేసి మళ్ళీ లెవెల్ని మార్కెట్ రెసిస్టెంట్గా ఫేస్ చేసుకుని మళ్ళీ డౌన్ సైడ్కి అయితే ఫాలో అయ్యింది. ఇది ఓన్లీ ఇంట్రాడే బేసిక్లో మాత్రమే ఇది వర్కౌట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లెవెల్. ఓకేనా. సో ఇప్పుడు మార్కెట్కి మళ్ళీ ఈ లెవెల్ ఉంది కదా, ఈ లెవెల్ రెసిస్టెంట్గా మారింది ఇంట్రాడే బేసిక్లో మాత్రమే. ఈ రెసిస్టెంట్ లెవెల్ని ఫెయిల్ చేయాలంటే మార్కెట్ డౌన్ సైడ్ వచ్చి 52,000 మార్క్ని సపోర్ట్గా మార్చుకుని మార్కెట్ అప్ సైడ్ మూమెంట్కి వెళ్తే ఈ లెవెల్ బ్రేక్ అయ్యే అవసరం అవుతుంది. ఎందుకంటే మార్కెట్ 52,000 దగ్గర మార్కెట్ ఒకవేళ వస్తే మాత్రం ఆప్షన్ చైన్ ఇందాక చూపించినట్టుగా ఓఐ చేంజెస్ కానీ వాల్యూమ్ కానీ చేంజెస్ అవుతుంటాయి. అప్పుడైతే వాల్యూమ్ ఓఐ చేంజెస్ కానీ ఎప్పుడైతే చేంజెస్ అవుతున్నాయో మార్కెట్లో డెఫినెట్గా మార్కెట్ అక్కడి నుంచి ఒక బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం పాసిబిలిటీ ఉంది. అదేవిధంగా ఇంట్రాడే బేసిక్లో చూసుకుంటే ఒక రాంగ్ సెల్లింగ్ జరిగింది మార్కెట్ విత్ వాల్యూమ్ ప్రకారం చూసుకుంటే ఆ అడ్జస్ట్మెంట్ ప్రక్రియలు కూడా మనం ఆలోచించుకోవాలి. కాబట్టి మార్కెట్ని అంటే 52,000 నుంచి దగ్గర నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకుంటే మాత్రం అడ్జస్ట్మెంట్ ఉండదు, మనం అక్కడి నుంచి బయింగే. ఒకవేళ రేపు ఇన్ కేస్ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే అడ్జస్ట్మెంట్ పరంగానే మనం ఆలోచించుకోవాలి. ఓకేనా. అదనమాట. అదేవిధంగా మార్కెట్లో అప్సైడ్ మూమెంటం రేపు నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఏంటంటే రేపు అప్సైడ్ మూమెంటం వెళ్ళాలి మార్కెట్. వెళ్ళిన తర్వాత ప్రక్రియలో వాల్యూమ్ని నేను చూసుకుంటాను. అది లోయెస్ట్ వాల్యూమ్తో మార్కెట్ అప్సైడ్ మూమెంట్ వెళ్తుందా, లేకపోతే ఫుల్ ఫిజ్ వాల్యూమ్తో అప్సైడ్ మూమెంట్ వెళ్తుందో చూసుకుంటాను అనమాట. చూసుకున్న తర్వాత నేను దాన్ని బట్టి డిసైడ్ అవుతాను. హోల్డింగ్లో కూడా నేను పెట్టుకుని డిసైడ్ అవుతాను. విత్ వాల్యూమ్ నా సహకరిస్తే హోల్డింగ్లో కాల్ ఆప్షన్లో కూడా నేను హోల్డ్ పెట్టుకుంటాను. లేని పక్షంలో మాత్రం మార్కెట్లో ఇంట్రాడే బేసిక్లో చేసుకుని ఎగ్జిట్ అవుతాను. పుట్ ఆప్షన్ వైపు నేను చూసుకుంటాను అనమాట. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ మనకు అదేవిధంగా మనకి రేపు 52,000 మార్కెట్ సపోర్ట్ లెవెల్ చెప్పడం జరిగింది. మన రెసిస్టెంట్ లెవెల్ అయితే ఇది కూడా చెప్పడం జరిగింది మీకు. ఓకేనా. సో ఇది మనకి బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లెవెల్స్. ఇప్పుడు ఒకసారి నిఫ్టీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. 5 మినిట్స్ చార్ట్ ఫ్రెండ్స్ ఇది. సో 5 మినిట్స్ చార్ట్లో మీకు నేను సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ చూపిస్తాను. సో మీకు స్క్రీన్ పెద్ద అయ్యేది కాబట్టి కొద్దిగా అవసరం అయితే 30 మినిట్స్లో కన్వర్ట్ అవుతాం. సరే 30 మినిట్స్ ఓకే. చూడండి ఫ్రెండ్స్, మనకి నిఫ్టీ ఒక
సపోర్ట్ లెవెల్ వేసుకుంటూ మార్కెట్ ఈ లెవెల్ నుంచి మల్టిపుల్ టైం ఈ లెవెల్ని ఇంట్రాడే బేసిక్ ఫ్రెండ్స్, ఇది మీకు ఇక్కడ నుంచి చూపిస్తాను. ఈ చూడండి, ఇది మార్కెట్ ఒక రెసిస్టెంట్ లెవెల్కి ఇంతకుముందు రెసిస్టెంట్ ఫేస్ చేసుకొని మల్టిపుల్ టైము ఈ రెసిస్టెంట్ లెవెల్ని టచ్ అవుతూ కింద రావడింది. రీసెంట్గా నేను బ్రేక్ చేయడం జరిగింది. బ్రేక్ కూడా కొద్దిగా ఫుల్ఫిల్ వాల్యూమ్తో అది ఇంటర్ బేస్లో సరిపోద్ది. వాల్యూమ్ కానీ అంత పెద్దగా ఆ వాల్యూమ్కి రాలేదు. ఒకవేళ వాల్యూమ్ జనరేట్ మార్కెట్ ఇంకా అప్సైడ్ మూమెంట్ వెళ్ళేది, కానీ జనరేట్ అవ్వలేదు. ఓకేనా. సో అదేవిధంగా మనకి సపోర్ట్ లెవెల్ చూసుకుంటే కింద చూడండి, మనకి ఈ లెవెల్ నుంచి మల్టిపుల్ టైం ఈ లెవెల్ నుంచి సపోర్ట్ లెవెల్ అయితే మార్కెట్ క్రియేట్ చేసుకుందనమాట. ఈ సపోర్ట్ లెవెల్ ఇదిగా మారుతుంది. ప్రజెంట్ ఇది ఇంట్రాడే బేసిక్లో ఫ్రెండ్స్, ఇది హోల్డింగ్ పర్పస్ కాదు. అదేవిధంగా మనకి ఒక సపోర్ట్ లెవెల్ కూడా ఉంది. ఈ లెవెల్ బ్రేక్ అయితే మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా మార్కెట్ ఈ లెవెల్ని సపోర్ట్ చేసుకునే అవకాశం పాసిబిలిటీ ఉందన్నమాట. ఓకేనా. ఈ లెవెల్ దగ్గర ఒక సపోర్ట్ లెవెల్ ఉంది. ఈ రెసిస్టెంట్ లెవెల్ రేపు మార్నింగ్ తీయాల్సి వస్తుంది. ఎందుకంటే మార్కెట్ ఒక రాంగ్ సెల్లింగ్ వైపు మార్కెట్ కొద్దిగా సెల్లింగ్, బ్యాంక్ నిఫ్టీ అయితే చాలా మటుకు రాంగ్ సెల్లింగ్ అయింది. నిఫ్టీ పర్లేదు, అంత పెద్దగా రాంగ్ సెల్లింగ్ ఇది, కొద్ది అడ్జస్ట్మెంట్ ప్రక్రియ ఉండొచ్చు. సో రేపు మార్కెట్ని మనకి కొద్దిగా హెల్దీ కరెక్షన్ వైపు నేను ఆలోచిస్తాను ఫ్రెండ్స్. ఆలోచించిన తర్వాత మార్కెట్ని కొద్దిగా మళ్ళీ కాల్ ఆప్షన్ వైపు నేను హోల్డింగ్లో కూడా చూసుకుంటాను. ఎందువల్ల అంటే మార్కెట్ కొద్దిగా హెల్దీ కరెక్షన్ చాలా ఇంపార్టెంట్. మార్కెట్కి హెల్దీ కరెక్షన్ లేని మార్కెట్ ఎప్పుడు ఆగదు, చాలా మటుకు సెల్లింగ్ ప్రెజర్లోకి వచ్చేస్తామన్నమాట. మనం ఒక్కోసారి భయంకరమైన గ్యాప్ డౌన్లో కూడా చూసాల్సి వస్తుంది. మనకి మార్కెట్ హెల్దీ కరెక్షన్ లేని మార్కెట్లో వెళ్ళినప్పుడు మనం బయింగ్ చేసుకుంటే మాత్రం చాలామంది కొత్త వాళ్ళు ఏం చేస్తారంటే కింద సపోర్ట్ లెవెల్ నుంచి బై చేయరన్నమాట. రెసిస్టెంట్ లెవెల్ నుంచి బై చేస్తారు. వాళ్ళు కొద్దిగా రెసిస్టెంట్ లెవెల్ ఇంకొక 100 పాయింట్లు ఉందా కనుక బై చేసుకుని హోల్డ్ చేసుకుంటారు. సడన్గా మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది. ఆ గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంటే వాళ్ళ క్యాపిటల్ చాలా మటుకు 80-90% వాళ్ళు కోల్పోవాల్సి వస్తుంది వాళ్ళ క్యాపిటల్లో. సో ఓకేనా. ఎప్పుడు నువ్వు మన మార్కెట్ని ఏంటంటే బయింగ్ చేయాలంటే సపోర్ట్ లెవెల్ దగ్గర నుంచి వాల్యూమ్ చూసుకుని బయింగ్ చేసుకుంటే మంచి ప్రాఫిట్లో వస్తుంది. రెసిస్టెంట్లో ఆల్ టైమ్ హైలో వెళ్ళినప్పుడు మార్కెట్ ఎప్పుడు బై చేయకూడదు. మనం ఇంటర్డే బేసిక్లో ప్లే చేసుకోండి, ఓకే, అంతే తప్ప కానీ హోల్డింగ్ పర్పస్లో అయితే పని చేయవు. ఓకేనా. ఆప్షన్లో అయితే అసలు పని చేయదు. సరే, అయితే ఆప్షన్లో అయితే పైకి మార్కెట్ వెళ్ళినప్పుడు ప్రాఫిట్ బుక్ చేయాలి, మనం బై చేయకూడదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లెవెల్స్ ఫ్రెండ్స్. రేపు మార్నింగ్ మార్కెట్ ఒకవేళ ఇన్ కేస్ ఈ లెవెల్ని బ్రేక్ చేస్తే ఇంటర్డే బేసిక్లో చూడండి, ఒకవేళ ఇన్ కేస్ రేపు మార్నింగ్ ఏదైనా మంచి న్యూస్ వచ్చి ఈ లెవెల్ని బ్రేక్ చేస్తే, కలర్ చేంజ్ చేస్తున్నాను, ఈ పై లెవెల్ని బ్రేక్ చేస్తే మాత్రం మళ్ళీ నిఫ్టీ ఆల్ టైమ్ హైని నిఫ్టీ చూడాల్సి వస్తుంది. మళ్ళీ రేపు ఒకవేళ లెవెల్ బ్రేక్ చేస్తే మాత్రం డెఫినెట్గా మార్కెట్ ఆల్ టైమ్ హైని ఒకసారి మళ్ళీ మార్కెట్ వెళ్ళే పాసిబిలిటీ ఉందన్నమాట. సో నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లెవెల్స్ ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు కూడా ఆప్షన్లో ట్రేడ్ చేసే వాళ్ళైతే జాగ్రత్తగా ట్రేడ్ చేస్తానని ఆశిస్తున్నాను. నా వీడియో వాచ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.